30 సార్లు రిజెక్ట్ అయిన ఒక వ్యక్తి ఒకరోజు ప్రపంచంలోనే పెద్ద కంపెనీ స్థాపించాడు. నువ్వు ఒకసారి ఫెయిల్ అయితేనే వదిలేస్తావు. కానీ ఇతను 30 సార్లు కూడా ఆగలేదు. చైనాలో ఒక చిన్న పట్టణంలో పుట్టిన ఒక సాధారణ బాలుడు. ఇంగ్లీష్ కూడా రాదు, డబ్బు లేదు, సపోర్ట్ కూడా ఎవరూ లేరు. ప్రతిరోజు సైకిల్ మీద 10 కిలోమీటర్లు వెళ్ళి ఫోర్జిన్ టూరిస్ట్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకునేవాడు. ఎందుకంటే అతనికి ఒక నమ్మకం ఉంది. నా పరిస్థితి కాదు, నా నిర్ణయం, నా భవిష్యత్తు. రిజెక్ట్స్ వరుసగా స్కూల్ ఎగ్జామ్లో ఫెయిల్, కాలేజ్ ఎంట్రన్స్లో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. జాబ్ కోసం అప్లై చేశాడు. 30 కంపెనీలు అతన్ని రిజెక్ట్ చేశాయి. కేఎఫ్సికి 24 మంది అప్లై చేస్తే 23 మందిని సెలెక్ట్ చేశారు. అతను రిజెక్ట్ అయ్యాడు. అదే ఈ వ్యక్తి. పోలీస్ జాబ్కి వెళ్ళినా నువ్వు పనికిరావు అని చెప్పారు. ప్రపంచం మొత్తం నిన్ను రిజెక్ట్ చేస్తే నువ్వు నీ మీద నమ్మకం ఉంచగలవా? ఈరోజు అతను అమెరికాకి వెళ్ళాడు. అక్కడ మొదటిసారిగా ఇంటర్నెట్ చూశాడు. సెర్చ్ చేశాడు బీర్ అని. యుఎస్ఏలో బీర్ వచ్చింది, జర్మనీ బీర్ వచ్చింది, కానీ చైనా బీర్ లేదు. అక్కడే అతనికి ఒక ఐడియా వచ్చింది. చైనా బిజినెస్ను ఆన్లైన్లోకి తీసుకువెళ్ళాలి. ఆ బిజినెస్ పేరే అలీబాబా స్టార్ట్. 1999లో తన ఫ్రెండ్స్తో కలిసి చిన్న అపార్ట్మెంట్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. అదేంటంటే అలీబాబా. మనీ లేదు, టెక్నాలజీ నాలెడ్జ్ లేదు, కానీ బిలీఫ్ ఉంది. మొదటి 3 సంవత్సరాలు ప్రాఫిట్ లేదు. పీపుల్ అందరూ నవ్వేవారు. ఇది ఫెయిల్ అవుతుందని చెప్పారు. నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. కానీ అతను ఒక మాట చెప్పాడు. టుడే ఈజ్ హార్డ్, టుమారో ఈజ్ వర్స్, బట్ ద డే ఆఫ్టర్ టుమారో విల్ బీ షైన్. అతను ఆగలేదు. ప్రతిరోజు ఇంప్రూవ్ అయ్యాడు. మసివ్ సక్సెస్. అలాగే సంవత్సరాలు గడిచాయి. అలీబాబా ప్రపంచంలోనే పెద్ద ఈ-కామర్స్ కంపెనీ అయ్యింది. ఒకప్పుడు జాబ్ దొరకని వ్యక్తి ఇప్పుడు లక్షల మందికి జాబ్ ఇస్తున్నాడు. నీ జీవితంలో ఫెయిల్యూర్ రావడం తప్పు కాదు, వాటిని చూసి వదిలేయడం తప్పు. రిజెక్ట్ చేసిన వాళ్ళు నీ ఫ్యూచర్ డిసైడ్ చేయరు, నువ్వు డిసైడ్ చేస్తావు. నువ్వు ఒకసారి ఫెయిల్ అయ్యావా? 2 సార్లు రిజెక్ట్ అయ్యావా? అయితే ఇది నీ స్టోరీ మొదటే. సక్సెస్ అనేది టాలెంట్ వల్ల కాదు, గివ్ అప్ చేయకుండా ఉండటం వల్ల వస్తుంది. ఒకరోజు నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు నీ సక్సెస్ స్టోరీ చూస్తూ ఆశ్చర్యపోతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.